డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరాజు గారు. నమస్కారం అండి వెంకటేశ్వర గారు. అండ్ అలాగే నేను సైతం సమాజం కోసం ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్తే షఫీ గారు. అండ్ అలాగే మనతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రోజా గారు. నేను రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్. సో షఫీ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏ మతమైనా సరే, మీరు మోటివేషనల్ స్పీకర్ కాబట్టి ఏ మతమైనా సరే కోరుకునేది అల్టిమేట్గా శాంతి. అవును, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఆ శాంతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ప్రదర్శింపబడుతోంది. అంటే నేను చెప్పినట్టుగా పూజారి సత్యనారాయణ మరణం అది హత్య, అది అందరూ పోలీసులు సైతం ప్రూవ్ చేశారు. జ్యుడిషియరీ అరెస్ట్ అయ్యి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సంతోషం. కానీ అక్కడ వచ్చినటువంటి రెస్పాన్సెస్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ది అనుమానాస్పద మృతి, ఇంకా ఎవరు కూడా దానిపైన ఎలాంటి డిక్లరేషన్ లేదు. స్టిల్ వాళ్ళు మాత్రం ఇది హత్య అని డిక్లేర్ చేసేసి రకరకాల నిరసనలు, రకరకాల అభిప్రాయాలు ఈ రకంగా వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్? విషయం ఏంటంటే అండి, ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక మతానికి సంబంధించి ఒక కులానికి సంబంధించిందని కాదు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు ఇదే ప్రవీణ్ పగడాల గారి విషయం ఉంది, అది చూస్తే రోడ్ యాక్సిడెంటా లేక ఇన్సిడెంటా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంతమంది అయితే బయటకు వచ్చేసి మీడియా సమక్షంగా ఇది హత్య అని చెప్పేసి డిక్లేర్ చేయడం తప్పు, ఇది రోడ్డు ప్రమాదం డిక్లేర్ చేయడము తప్పే. ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు నిమిషాల ముందు మన న్యూస్ ఛానల్లోనే ఒకటి హత్య ఒకటి రోడ్డు ప్రమాదం అని మనమే డిక్లేర్ చేసేసాం. దీంట్లో నుంచి మనం ఉండాలి అంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడే డిక్లరేషన్ ఎవరు చేయకూడదు, ఏ మీడియా కూడా చేయకూడదు అన్నది. అయితే ఇక్కడ నేను ఖండిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా కొంతమంది వచ్చేసి మాకు అనుమానం ఉంది, ఫలానా 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 వ్యక్తుల మీద అనుమానం ఉందని చెప్పి పేర్లు కూడా ప్రకటించేశారు. ఇది ఇంకా ఘోరమైన విషయం. అది అంటే ఎప్పుడైతే ఒక 4 పేర్లు చెప్పేశారో, ఒకవేళ వారు కాకపోయి ఉన్నట్లయితే ఒక శత్రుతాన్ని కొని తెచ్చుకున్నట్లే కదా. అది చాలా పెద్ద తప్పు చేశారు. అంటే ఎప్పుడు కూడా సమన్వయం పాటించే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టకుండానే వాళ్ళకి అనుమానం ఉంటే అనుమానం ఉన్నటువంటి పేర్లు డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. సార్ మాకు అనుమానం ఉంది అని ఇవ్వాలి తప్ప, ఇన్వెస్టిగేట్ చేయండి చెప్పాలి తప్ప, ప్రజల్లోకి వచ్చేసి ఇలా జరిగిందని ఈ విధంగా మాట్లాడడం 100% తప్పు. ఎందుకంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి, మన ప్రజల మధ్య విభేదం రాకూడదు. ఓవరాల్గా ఏమైపోయిందంటే, ఈరోజు అతిపెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మతమే అయిపోయింది. మతమే అతిపెద్ద వ్యాపారం అయింది. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో లేకుండా పోయారు. ఈరోజు రాజకీయం కూడా మతం అనే ఎమోషన్ని వాడుకుని రాజకీయం చేస్తుంటే చూస్తున్నాం. నేషనల్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ ఒక దగ్గర కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. ఈ అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ప్రవీణ్ పగడాల గారి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ రాకముందే మీకు అనుమానం ఉంటే అనుమానం ఉందని చెప్పండి, కానీ వ్యక్తుల పేర్లు ప్రకటించకూడదు. మొదటి విషయం, మాకు అనుమానం ఉందని భావస్వేచ్ఛ అనుకుంది, ఫ్రీడమ్ ఆఫ్, కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్పు. అవును కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా నేను ప్రజలందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, వెయిట్ చేద్దాము. అసలు ఏం రిపోర్ట్ వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది యాక్సిడెంట్ అని తెలియదు అనుకోండి, అది దైవోచితం అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చట్టాలంటే మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్తే ఖచ్చితంగా చట్టం దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, న్యాయం జరగాలని మనం వాయిస్ రేస్ చేయాల్సిందే. కాబట్టి అప్పటికి ఆగకుండా ముందు నుంచే వాయిస్ రేస్ చేయడం సమంజసమైన విషయం కాదు. ఇక్కడేమో వచ్చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ అని కంక్లూజన్కి వచ్చిన వాళ్ళు తప్పే, లేకపోతే ఇది ఇన్సిడెంట్ అని చెప్పిన వాళ్ళు కూడా తప్పే అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ సమన్వయం పాటించి, ఎందుకంటే మత బోధకులు ఈరోజు ఇటుంచి ఆయన 2 పక్షాలు నేను చూస్తున్నాను. 2 పక్షాలు ఎప్పుడు వచ్చి చెప్పి, ఒక పక్షం వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంత కష్టపడుతున్నాం ఈ విషయంలో కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి సపోర్ట్ అడుగుతున్నారు. ఇంకొకరు మా పేర్లు బయట పెట్టేశారు, మాకు సెక్యూరిటీ లేదు, మేము బయటకు వెళ్ళలేము, మాకు బౌన్సర్స్ కావాలి, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మళ్ళీ ఇది బిజినెస్ వైపు టర్న్ అయిపోయింది, 2 వైపుల నుంచి కూడా. కాబట్టి దయచేసి ప్రజల్ని వెడగొట్టే ప్రయత్నం చేయబాకండి. మత సామరస్యం శాంతియుతంగా చేయండి. చట్టం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వాలు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి నమ్మకం ఉంది. మీకు ఇప్పుడు కూడా ప్రభుత్వం నమ్మకం లేదంటారా? మరి జడ్జిమెంటే ఉందని నమ్ముతున్నాం కదా, మరి జడ్జిమెంట్ పూర్తి న్యాయం జరుగుతుందని నమ్మాయనా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి స్పెషల్గా నా రిక్వెస్ట్ అండి. రైట్, ఓకే.